శ్రీమాత్రే నమః. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి. ఆడవారు గుర్తుపెట్టుకుని ఈ రంగు చీర కట్టుకుని ఈ రంగు గాజులు వేసుకుంటే శివుడి ఆశీర్వాదం లభిస్తుంది. భర్త ఆయుష్ పెరుగుతుంది. ఫిబ్రవరి 15 శివరాత్రి రోజు ఆడవారు ఈ రంగు దుస్తులు వేసుకుంటే చాలు మీ భర్త ఆయుష్ సంపద పెరుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఈ నెల 15న మనకు శివరాత్రి రాబోతుంది. ఇది చాలా శక్తివంతమైనది, పరమ పవిత్రమైన రోజు. ఈ రోజున శివుడు లింగ రూపంలో ఉద్భవించాడని, ఈ రోజు శివపార్వతుల కళ్యాణం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ మహాశివరాత్రి రోజున స్త్రీలు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు ఆ పరమేశ్వరుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మీకు ఉన్న సమస్యలన్నిటినీ కూడా ఆ పరమేశ్వరుడే తొలగిస్తాడు. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. అలాగే మీరు అపర కుబేరులుగా మారిపోతారు. అంతేకాదు శివరాత్రి రోజు ఈ రంగు చీర కట్టుకోవటం వలన శివపార్వతుల అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. అలాగే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. మీ భర్తకు ఎంతో మేలు జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఇంతకీ ఈ మహాశివరాత్రి రోజున ఏ చీర కట్టుకోవటం వలన శివపార్వతుల అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది, అలాగే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది, మీ భర్తకు ఎంతో మేలు జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ పరమశివుడు లింగ రూపంలో ఉద్భవించాడని, శివపార్వతుల కళ్యాణం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. ఒకసారి శివరాత్రి గురించి పరమశివుడిని పార్వతీదేవి అడిగిన సందర్భంలో శివరాత్రి ఉత్సవం తనకు ఎంతో ఇష్టమని, ఏమీ చేయకుండా ఈ రోజు ఉపవాసం ఉన్నా సరే తాను ఎంతో సంతోషిస్తానని తెలిపారు. ఆ రోజు నియమ నిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి 4 జాములు అప్పుడు అభిషేకం చేయాలి. పంచామృతాలతో అనగా పాలు, తర్వాత పెరుగు, నెయ్యి, తేనెతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించిన తర్వాత మీరు భుజించి శివరాత్రి వ్రతం పూర్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదని స్వయంగా పరమశివుడే తెలిపారు. అయితే ఈ మహాశివరాత్రి రోజు స్త్రీలు ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్ కలుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. పరమేశ్వరుని అనుగ్రహం సిద్ధిస్తుంది. ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. మీరు పట్టిందల్లా బంగారము అన్నట్లుగా ఉంటుంది. కుబేరులుగా మారిపోతారు. రాజయోగం పడుతుందని పండితులు చెబుతున్నారు. మహాశివరాత్రి రోజు ఆడవారు ఏ రంగు చీర కట్టుకుంటే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు తెలిసి తెలియక చేసిన శివరాత్రి చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలిపే ఒక పురాణ కథను విందాం. పూర్వం శబరి నదీ తీరమునందు అరణ్యంలో కులీనుడు అనే ఒక బోయవాడు తన భార్య బిడ్డలతో నివసించేవాడు. అతని వేట తప్ప మరొక ఆలోచన లేని కడు మూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్య బిడ్డలకు తినిపించడం తప్ప అతనికి మరి ఏమీ తెలియదు. అతడు జంతువులను వేటాడటంలో పేరుగలవాడు. క్రూర మృగాలను సైతం ఆయా బోయవాడిని చూసి భయపడి పారిపోయేవి. అందుచేత అతడు అడవిలో నిర్భయంగా తిరిగేవాడు. ప్రతి దినము వలె ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులు ఏమీ కనపడలేదు. సాయంకాలం అవుతుంది. బోయవాడికి ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనసు ఒప్పుకోనందున చీకటి పడిన తర్వాత మారేడు మీదకు ఎక్కి జంతువుల కోసం ఎదురు చూశాడు. తెల్లవారుతున్న కొద్దీ చలి ఎక్కువ, మంచు కురుస్తున్నందున బోయవాడు చెట్టు కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకోసాగాడు. ఆ కొమ్మలకు ఉన్న ఆకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు. తనకు తెలియకపోయినా మారేడు దళములు శివలింగంపై పడినవి. ఇంకేమున్నది, శివరాత్రి మహిమ బోయవాడికి సంప్రాప్తించెను. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రియందు తిండి లేక ఉపవాసం ఉండుట, ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి. మరణమునకు హెచ్చుతగ్గులు కాని, శిశువృద్ధ భేదములు కాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న ఆ పాపపుణ్యాలను బట్టి మనుషులు తన జీవితంలో గడపవలసినదే. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవాడికి వృద్ధాప్యం కలిగి మరణం ఆసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి తన ప్రాణమును తీసుకుని పోవచుండగా కైలాసం నుండి దేవదూతలు వచ్చి యమభటుల చేతిలో నుంచి ఆ వేటగాడి జీవాత్మను తీసుకుని శివుని దగ్గరకు పోయిరి. ఏమీ చేయలేక యముడు దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పారు. అప్పుడు యముడు కొంతసేపు ఆలోచించి రేపటి తర్వాత శివుని వద్దకు వెళ్ళెను.
అక్కడ శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, తంబూర, నారదాది గణములతో కొలువుతీరిన సమయంలో యముడు వచ్చి శివుడికి నమస్కరించెను. అప్పుడు ఉమాపతి యముడిని దీవించి ఆసనమిచ్చి కుష్ణ ప్రశ్నలు అడిగి ఇక్కడకు వచ్చుటకు కారణం ఏమిటని ప్రశ్నించెను. అందుకు యముడు, మహేష, చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందుకు మిక్కిలి సంతోషించుచున్నాను. మీ దర్శన కారణం ఏమనగా, ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు. అతనికి దయ దాక్షిణ్యాలు లేవు. అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక దినము అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. జంతువులను వేటాడుటకు ఆ రాత్రి అంతా మెలకువగా ఉన్నాడే కాని తాను చిత్తశుద్ధితో శివలింగాన్ని పూజించలేదు. కనుక తనని కైలాసానికి తీసుకురావటం భావ్యమా? అంత మాత్రాన అతనికి కైలాసము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు. అప్పుడు శివుడు, యమధర్మరాజా, నాకు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినం నందు బిల్వపత్రములు నాపై వేసి తిండి తినక జాగరణతో ఉన్నాడు. బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు. ఎవరికైనా సరే ఆ వ్రతఫలం దక్కవలసిందేనని, కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆయా శుభరాత్రి మహిమ వలన సాహిత్యం ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు వివరించెను. కాబట్టి తెలియక శివరాత్రి వ్రతం చేసినను కైలాసము దొరుకుతుంది అనే విషయాన్ని ఈ పురాణాల ద్వారా తెలుసుకోవచ్చు. మన వీడియోలోకి వస్తే, మహాశివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం. ప్రత్యేకించి ఈ సంవత్సరం మహాశివరాత్రి రోజు ఆడవారు పసుపు మరియు గ్రీన్ కలర్, గోల్డ్ కలర్ ఈ మూడింటితో ఏదో ఒక రంగులో ఉండే చీరను కట్టుకోండి. శివారాధన చేస్తే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. చీరలు, డ్రెస్సులు ఇలా మీరు ఏ దుస్తులు ధరించినా ఈ రంగులో ఉండేవి ధరించండి. ఆడవారు, ముఖ్యంగా పెళ్లి అయిన ఆడవారు శివరాత్రి రోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్తకు మంచి జరుగుతుంది. శివుని అనుగ్రహం లభిస్తుంది. ఆడవారే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు, ముసలివారు ఇలా అందరూ కూడా శివరాత్రి రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించడం వలన పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. కనుక శివరాత్రి రోజు అందరూ చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసుకుని ఎల్లో లేదా గ్రీన్ లేదా గోల్డ్ రంగులో ఉండే దుస్తులు ధరించండి. శివరాత్రికి ఈ రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం అని పండితులు చెబుతున్నారు. కనుక శివరాత్రి రోజు అందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించండి. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా కుటుంబంలో అందరూ ఈ రంగులో ఉండే దుస్తులు ధరించి శివాలయానికి వెళ్ళండి. అక్కడ పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించండి. మీకు అంతా మంచే జరుగుతుంది. కనుక శివరాత్రి రోజు అందరూ ఈ రంగు దుస్తులను ధరించి శివానుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి. మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యము కలవాడు. అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షిస్తుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలు నెరవేరుస్తాడు. మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహా నైవేద్యంగా అన్నము, కూరలు వండి దేవునికి నివేదన చూపించి పారాయణం చేయాలి. అంటే ఆ పదార్థాలు తిని ఉపవాసం విరామించాలి. మీరు తినడానికి ముందే బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ భోజనం పెట్టాలి. వారెవరూ అందుబాటులో లేకపోతే ఆవుకు గాని పశు పక్షాదులకు గాని ఏదైనా ఆహార పదార్థాలు తినిపించి ఆ తర్వాత మీరు పారాయణ చేయాలి. పిలిస్తే పలికే దైవం శివుడు. శంకరుడికి అభిషేకం చేయించడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చు అని పురాణాలు తెలుపుతూ ఉన్నాయి. అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడుతూ ఉంటాయి. అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారు. అభిషేక ప్రియుడు శివుడు. అందుకే శివుడికి అభిషేకం చేయించడం ద్వారా శివుడి అనుగ్రహాన్ని పొందవచ్చును. సాధారణంగా శివుడికి పాలతో కానీ నీటితో కానీ అభిషేకం చేస్తారు. ఏ ద్రవ్యంతో అభిషేకించినా ఫలితం ఒకేలాగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ మహర్షులు చెప్పిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించడం వలన ఒక్కో ఫలితం ఉంటుందని గ్రంథాలలో చెప్పబడింది. శివరాత్రి రోజున శివుడికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేస్తే కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ముందుగా పసుపు పొడితో అభిషేకం చేస్తే ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది. తిరుమంజల పొడితో అభిషేకం చేయిస్తే దైవానుగ్రహం లభిస్తుంది. గ్రహదోషాలు తొలగిపోతాయి. బియ్యపిండితో అభిషేకం చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనం తైలంతో అభిషేకం చేస్తే ఉదర సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. నీటితో శివాభిషేకం ద్వారా మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది.
పెరుగుతో శివాభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. బత్తాయి పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది, అనారోగ్యాలు మాయమవుతాయి. నిమ్మరసంతో శివునికి అభిషేకం చేస్తే శత్రుభయం ఉండదు, యమభయం ఉండదు. ఉసిరికాయ పొడితో శివాభిషేకం చేస్తే రోగాలు మటుమాయమవుతాయి. పన్నీరుతో శివాభిషేకం చేస్తే సంతోషకరమైన జీవితం ప్రాప్తిస్తుంది. ఆవు నేతితో శివునికి అభిషేకం చేస్తే ధనప్రాప్తి కలుగును. చక్కెరతో అభిషేకించిన దుఃఖం నాశనం కలుగును. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యువు నశించగలదు. రుద్రాక్ష జలాభిషేకం చేసినచో సకల ఐశ్వర్యములు పొందవచ్చు. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభం కలుగును. చందనంతో శివాభిషేకం చేయటం ద్వారా కీర్తి ప్రతిష్ఠలు ఇముడింప చేస్తాయి. గరిక నీటితో శివాభిషేకం చేస్తే పోయిన డబ్బు రెట్టింపై పొందగలరు. పెరుగుతో అభిషేకం చేయించడం ద్వారా బలము, యశస్సు, ఆరోగ్యము పొందవచ్చు. భస్మాభిషేకం చేస్తే మహాపాపాలు నశించును. అలాగే అన్నం అభిషేకం ద్వారా ఈతి బాధలు ఉండవు, సకల సంతోషాలు సిద్ధిస్తాయి. తేనెతో అభిషేకం చేయటం ద్వారా అద్భుతమైన గోత్రం మీ సొంతమవుతుందని పెద్దలు చెబుతున్నారు. బిల్వ పత్రాలు, జిల్లేడు పువ్వులు, గోగు పువ్వులను శివపూజకు తప్పకుండా సమర్పించాలి. ప్రదేశానికి బిల్వ పత్రాలను శివాలయానికి చేరవేసే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీకు లభిస్తుందని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. శివరాత్రికి ఎవరైనా శివుడికి నైవేద్యం సమర్పిస్తే చాలు, మీ జాతకం మారిపోతుంది, కుబేరులుగా మారిపోతారని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ నైవేద్యం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శివుడికి ఎప్పుడు తమోగుణం కలిగిన పదార్థాలను నైవేద్యంగా పెట్టకూడదు. అలాగే ఉచిష్టమైనటువంటి నైవేద్యాలను కూడా పెట్టకూడదు. ఉచిష్టం అంటే ఆ పదార్థాన్ని ఇంతకు ముందు ఎవరైనా తిని విడిచిపెడితే దానిని ఉచిష్టం అంటారు. ఉదాహరణకు స్వీట్ షాప్ లో స్వీట్స్ అమ్ముతారు కదా, అంటే కోవా అమ్ముతున్నారు అనుకోండి. ఆ కోవాని ఇంతకు ముందు ఎవరో తీసుకుని ఉంటారు. అలా ఒకరు తీసుకున్న తర్వాత మిగిలిన కోవా అని మనం తీసుకుని దానిని ఈశ్వరుడికి నైవేద్యంగా పెట్టకూడదు. అలా చేస్తే మీరు ఉచిష్ట నైవేద్యం పెట్టారని అర్థం. అలాగే ఇంట్లో నైవేద్యం వండి మొదట మీరు తినేసి ఆ తర్వాత మిగిలిన పదార్థాలను దేవుడికి నైవేద్యం పెట్టారే అనుకోండి, మీరు ఉచిష్టం ఇచ్చారని గుర్తు. మీరు వండిన పదార్థాలలో కొంత తినగా మిగిలినవి నైవేద్యంగా పట్టుకొస్తే అప్పుడు అది ఉపచారం అవ్వదు, అపచారం అవుతుంది. అసలు పూజ చేసినట్టే కాదు. అందుకే దేవాలయాల్లో నైవేద్యం వండి బట్ట కప్పి తీసుకువచ్చి స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచి పెడతారు. ఇదే అసలైన నైవేద్యం పెట్టే పద్ధతి. శివుడికి ఎంత పెట్టామన్నది లెక్కలోనికి రాదు, ఎంత భక్తితో పెట్టామన్నది భక్తిలోనికి వస్తుంది. పండ్లు, డ్రై ఫ్రూట్స్ కూడా శివునికి నివేదన చేయవచ్చు. శివుని పూజించాలి అనుకునేవారు ఏ నైవేద్యం పెట్టినా దానితో పాటు బెల్లం ముక్కని పెట్టాలి. ఎందుకంటే బెల్లానికి మాత్రమే నిల్వదోషం రాదు. నిన్న వండింది నిల్వదోషం బెల్లం ముక్క కలిపి నైవేద్యం పెట్టాలి. అందుకే ఈశ్వరుడికి నివేదన చేసిన పదార్థాలు అన్నీ కూడా బెల్లంతో వండుతూ ఉంటారు, పంచదారతో వండరు. కాబట్టి శివుడికి బెల్లంతో చేసిన పరమాన్నం లాంటివి నివేదించాలి. నివేదన అంటే శివుణ్ణి ఆరగించమని చెప్పడం. శివునికి నైవేద్యం పెట్టే నైవేద్యాన్ని నోటితో ఆరగించడు, కంటితో ఆరాధిస్తాడు. నైవేద్యాలు పెట్టిన వాటితో పాటు బెల్లం పరమాన్నం కూడా నివేదించండి. మహాశివరాత్రి వచ్చేస్తుంది, ఎంతో సమయం లేదు. కనీసం అప్పటి వరకైనా సరే నైవేద్యం పెడితే మీ జాతకం మారిపోతుంది. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా మహాశివరాత్రి వరకు లేదా మహాశివరాత్రి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నైవేద్యం శివునికి సమర్పించండి. మీరు ప్రసాదాలు ఏమీ చేయలేరు అనుకుంటే చిన్న బెల్లం ముక్కని శివుడి ఫోటో ముందు పెట్టి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. శివరాత్రి వరకు అయినా సరే ఇలా చేస్తే శివుని అనుగ్రహంతో పాటు మీ సర్వ అభిష్టాలు నెరవేరుతాయి. వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.